నించున్న చోటు తెలియకుండా చూసొస్తానని చెప్పాడు. ఎవరు? మన అబ్బాయా? కృష్ణమోహన్ కి థ్రిల్ బాగా ఇష్టం. నాకు పిచ్చి పట్టేటట్టుంది. ఇట్స్ ఓకేరా? ఇట్స్ ఓకేరా? ఇట్స్ ఏదో జరగబోతోంది. ఏం జరుగుతుందో తెలీదు, కానీ ఏదో జరగబోతోంది. ఇలాంటి కుటుంబాన్ని మనం ఎక్కడా చూడలేం. కార్తీక్, నువ్వు నాకు తమ్ముడివిరా, కానీ సుందరి నాకు కూతురు లాంటిది. నీకోసం ఈ అభాగ్యురాలు ఎదురు చూస్తూ ఉంటుందనే విషయం మాత్రం మర్చిపోకురా. అర్థమైంది కదా నీకు? అరే, ఆడపిల్లకి ద్రోహం చేస్తే దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుందిరా. అది చాలా ఘోరమైన పాపం కూడారా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కార్తీక్. ఒరే కార్తీక్, ఈ అక్క చెప్తున్న మాటలు మర్చిపోకు. బాగా అర్థం చేసుకుని మసలుకో. నేను నీ మంచి కోరే చెప్తున్నానురా, సరేనా? సరే అక్క. రే కార్తీక్, నువ్వు చేస్తుంది నీకైనా న్యాయంగా అనిపిస్తుందరా? పాపం సుందరిరా, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ తన బ్రతుకు తను బ్రతుకుతూ ఉండేది. దాన్ని చెడగొట్టావురా నువ్వు. ఇప్పుడు నువ్వు సుందరిని ఊర్లో వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకుని వెళ్ళిపోతే సుందరి బ్రతికి ఏం కావాలరా? ఏంట్రా నువ్వేం తెలియనట్టు మాట్లాడుతున్నావు? సుందరి గనక హైదరాబాద్లోనే ఉంటే ఏదో ఒక రోజు నా బండారం బయటపడిపోతుంది. రేపు సుందరి నా కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చిందనుకో, ఏంట్రా నా పరిస్థితి? అదీ కాక అను వాళ్ళ అమ్మకి ఏదో ఒక రోజు మాట వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో సుందరిని ఎవిడెన్స్లా హైదరాబాద్లో ఉండనిస్తే నాకే ప్రమాదం కదా. నా స్థానంలో నువ్వుండి ఆలోచించి చూడరా, నీకే అర్థమవుతుంది నేను చేస్తుంది కరెక్టేరా. అనుకి సర్ది చెప్పి అప్పుడప్పుడు వచ్చి సుందరిని చూసి వెళ్తుంటాను. అంతకంటే నాకు వేరే దారి లేదురా. సుందరి ఆల్రెడీ అను కంపెనీలోనే వర్క్ చేస్తుందిరా. ఆ రహస్యం ఏదో ఒక రోజు భూకంపంలా బద్దలై తీరుతుంది. అప్పుడుంటుందిరా నీకు. ఏంటమ్మా ఇది? ఎక్కడికి బయలుదేరావు? హైదరాబాద్కి వెళ్తున్నాను బాబాయ్.
హైదరాబాద్ కా? ఎందుకమ్మా? కార్తిక్ విదేశాలకు వెళ్ళిపోయాడు. నీకక్కడ ఇంకేం పని ఉంటుంది? నిన్ను ఒంటరిగా ఎలా పంపించేదమ్మా? హైదరాబాద్ వద్దు, ఏమి వద్దు, ఇక్కడే ఉండమ్మా. నువ్వు అక్కడ ఒంటరిగా ఒక్కరోజు కూడా ఉండలేవు. నువ్విక్కడే మా ఇంట్లోనే ఉండిపో. వద్దు బాబాయ్. నువ్వు అలా తెలివి తక్కువగా మాట్లాడకమ్మా సుందరి. వాడు రేపో ఎల్లుండో వస్తానని చెప్పి వెళ్ళలేదు. 3 ఏళ్ళు ఆ ఊళ్ళో నువ్వు ఒంటరిగా ఒక్కదానివే ఏం చేద్దామనుకుంటున్నావు? నువ్వు ముందు వెళ్ళి ఆ బ్యాగ్ లోపల పెట్టు. అది కాదు పిన్ని, నేను వెళ్ళాలి. చిన్నపిల్లలాగా చెప్పిందే చెప్తున్నావు. అంత పెద్ద పట్టణంలో ఒంటరిగా ఎలా ఉండగలుగుతావు చెప్పు. చూడు సుందరి, నీలాంటి వాళ్ళు ఒంటరిగా ఒక్కరోజు ఉండడమే కష్టం. మన ఊళ్ళోనే ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉందంటే ఎన్నెన్ని సమస్యలు వస్తాయో తెలుసా? అది చాలా పెద్ద ఊరు సుందరి. ఎలా ఉండగలవు నువ్వు అక్కడ? నేనుండగలను మావయ్య. ఎలా ఉంటావు సుందరి? ఇంకా నువ్వు చిన్నపిల్లవే. పెళ్ళైనంత మాత్రాన నువ్వేమీ పెద్దదానివైపోలేదు. ఒకవేళ పెద్దదానివైనా కూడా పట్నంలో ఒంటరిగా బతకడం అంతా మామూలు విషయమని నువ్వు అనుకుంటున్నావా? మన ఊళ్ళోనే ఒంటరిగా ఉండడం చాలా కష్టం. వెళ్ళి బ్యాగ్ లోపల పెట్టు, వెళ్ళు. ఇటువంటి విషయాల్లో నీకు అనుభవం లేదమ్మా. నువ్వు అవన్నీ ఆలోచించకుండా బయలుదేరుతున్నట్టున్నావు. సుందరి, పట్నంలో నువ్వు ఒంటరిగా ఉండి ఏమీ చేయలేవు. కొట్టుకు వెళ్ళడం తెలుసా? ఏవైనా వస్తువులు కొనడం తెలుసా? ఎలా బ్రతుకుతావు నువ్వు? అల్లుడు గారు, అక్కడ సుందరి ఉన్న ఇంటిని ఖాళీ చేయించి అక్కడ సామాన్లన్నీ ఏదైనా బండిలో ఇక్కడికి తెప్పించే ఏర్పాట్లు చేయండి. కార్తీక్ అలా వెళ్లిపోవడం వలన ఏదేదో ఊహించుకుని సరైన ఆలోచన లేకుండా మాట్లాడుతోంది. అత్తయ్య, నేను చెప్పేది కాస్త వినండి. నువ్వింకేం చెప్పనవసరం లేదు. అల్లుడు గారు, ముందు అక్కడి నుంచి సామాన్లు తెప్పించే ఏర్పాట్లు చూడండి. నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. బాబాయ్, ఒక్క నిమిషం. చూడు సుందరి, నువ్విక ఏం మాట్లాడుతూ. సావిత్రమ్మ, సుందరి మీతోనే ఉండని. చాలా రోజుల పాటు కూతుర్ని విడిచి ఉంటున్నావు. ఎంతో బాధపడి ఉంటావు. కొన్నాళ్లు మీతోనే ఉండని. జయమ్మగారు కూడా మీతోనే ఉంటున్నారు కదా. కొన్ని రోజులు ముగ్గురు కలిసి ఉంటే తర్వాత మా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టండి. మాతో కొన్నాళ్లుంటుంది. ఆ తర్వాత దివ్యను కలవాలనుకున్నప్పుడు అల్లుడు గారింటికి రాని. అవునవును, నాతో కూడా కొన్ని రోజులు ఉండాలి కదా సుందరి. ఫ్రెండ్స్ లేక నాకు ఒంటరిగా బోర్ కొడుతుంది. మీ ఇంట్లో కొన్ని రోజులు, దివ్యతో కొన్ని రోజులుండి తర్వాత మా ఇంటికి వచ్చేయమ్మా, సరేనా? అలా అక్కడ ఇక్కడ కొన్ని రోజులుండు. నీ మనసులో బాధను మర్చిపోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండవే. దయచేసి ఎవరు ఏం మాట్లాడకండి. మీరందరూ నన్ను క్షమించాలి. మీ అందరికీ నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? హైదరాబాద్లో నేను నిన్నాళ్ళు ఒంటరిగానే ఉంటున్నాను.
ఏమంటున్నావమ్మా? అవును బాబాయ్, ఒంటరిగా ఉండడం నాకేం కొత్త కాదు. ఆయన చాలా కాలం క్రితమే నన్ను వదిలేసి ఉద్యోగం కోసం బాంబే వెళ్ళిపోయారు. నాకు నేనే అన్నట్టున్నాను. మొదట కొంచెం కష్టం అనిపించింది, పోను పోను అది అలవాటైపోయింది. సుందరి, నిన్ను కార్తిక్ బాగా చూసుకుంటున్నాడా అని అడిగినప్పుడు ఎందుకే నాతో అబద్ధం చెప్పావు? మీ ఒక్కడి దగ్గరే కాదు పిన్ని, బాబాయ్తో, మావయ్యతో, అత్తయ్యతో, మా అమ్మతో, జేజితో, దివ్యతో, వికాస్ అన్నయ్యతో, జానకక్కతో, ఇలా ప్రతి ఒక్కరితో అబద్ధం చెప్తూనే బతికాను పిన్ని. అమ్మా సుందరి, నాతో ఇవన్నీ ఎందుకు చెప్పలేదమ్మా? ఎలా చెప్పగలను బాబాయ్? చెప్పుంటే అది విన్న తర్వాత మీరు ప్రశాంతంగా ఉండగలిగేవారా? కన్న కూతురు కంటే మిన్నగా నన్ను చూసుకున్నారు. మీ అటువంటి మంచి మనసుని ఎలా బాధ పెట్టగలను బాబాయ్? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని అబద్ధాలు మీతో చెప్పాను మీకు తెలియదు బాబాయ్. అబద్ధాలు చెప్పడం తప్పు అని ఎవరైతే నాతో చెప్పారో వారికి అబద్ధాలు చెప్తే జీవితం కష్టాలు పాలవుతుందని ప్రతిరోజు ఒక పాఠంలా చెప్తూ నన్ను పెంచారు. నిజమైన జీవితమే మంచిగా ఉంటుంది అని చెప్పడమే కాకుండా అలా బతికి ఆచరించి చూపించారు. అటువంటి మా అమ్మతోనే అబద్ధాలు చెప్పాల్సిన దౌర్భాగ్యం నాకు పట్టింది బాబాయ్. ఇన్ని అబద్ధాలు నేనెందుకు చెప్పానో తెలుసా బాబాయ్? మీ అందరి మనసు నొప్పించకూడదనే అలా చెప్పాల్సి వచ్చింది బాబాయ్. ఇదే కాదు, మీ అందరి దగ్గర నేను ఇంకో విషయం కూడా చెప్పకుండా దాచాను. నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాను. మీ ఫ్రెండ్ రాజేశ్వరి దేవి ఆఫీస్ లోనే నేను ఉద్యోగం చేస్తున్నాను బాబాయ్. మావయ్య, మీకు వైద్యశాలలో ట్రీట్మెంట్ జరిగింది కదా, అప్పుడు నేను భయపడుతూ దూరంగా దాక్కుని మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని మావయ్య. అమ్మా,
నువ్వొక రోజు ఎండలో ఆటోలో నుంచి దిగావు కదా, అప్పుడు కూడా నేను దూరంగా దాక్కుని నిన్ను చూశానమ్మా. నిన్ను చూడగానే పరిగెత్తుకొచ్చి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపించిందమ్మా. కానీ నేను అలా చేయలేకపోయానమ్మా. వీటన్నిటికీ మా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు బాబాయ్. ఉద్యోగం చేయాలనుకున్నది కూడా నా సొంత నిర్ణయం. కానీ వాడు అలా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం వల్లే కదమ్మా నువ్వు ఉద్యోగానికి వెళ్ళింది. ఆ విషయం ఇప్పుడు వదిలేయండి పిన్ని. నేను బాగా చదివి కలెక్టర్ అవుతాను బాబాయ్. ఆ పట్నంలో నేను ఒంటరిగా బతకగలను బాబాయ్. పిన్ని, ఆ శక్తి నాకుంది పిన్ని. అమ్మా, నాకు శక్తి ఉందమ్మా. జేజీ, వీళ్ళందరికీ తెలియకపోయినా నీకు బాగా తెలుసు కదా నా గురించి. నేను బతకగలను కదా, నీకు ఆ నమ్మకం ఉంది కదా. చెప్పు జేజీ వీళ్ళతో. దివ్య, నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వైనా చెప్పు. బాబాయ్, నేను బతకగలను బాబాయ్. నాకు శక్తి ఉంది బాబాయ్. అత్తయ్య, నేను మీ కోడలు అత్తయ్య. సింహంలాగా ఒంటరిగా గెలిచి చూపిస్తాను. బాబాయ్, నాకు మీ అనుమతి కావాలి. నేను మంచిగా బతికి చూపిస్తాను బాబాయ్. మీరెప్పుడు అనుకుంటే అప్పుడు రావచ్చు. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను బాబాయ్. పిన్నిని కూడా చూసుకుంటాను బాబాయ్. మా అమ్మని కూడా చూసుకుంటాను. మావయ్యను, అత్తయ్యను, నా ఫ్రెండ్ దివ్యను కూడా చూసుకుంటాను బాబాయ్. అందరినీ నేను బాగా చూసుకుంటాను బాబాయ్. నాకు మీ అనుమతిని ఇవ్వండి బాబాయ్. బాబాయ్, బాబాయ్, వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి బాబాయ్. ఆనందంగా వెళ్ళి రమ్మని చెప్పండి బాబాయ్. నేను ఒంటరిగా బతికి చూపిస్తాను బాబాయ్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి బాబాయ్. జీవితంలో గెలిచి చూపిస్తాను బాబాయ్. ఆడపిల్ల ఆడపిల్ల అంటూ నన్నింకా ఎన్ని రోజులు ఇంటి పట్టునే ఉంచుతారు బాబాయ్. నన్ను ఒంటరిగా పంపించి చూడండి బాబాయ్. ప్లీజ్ బాబాయ్, బాబాయ్ ప్లీజ్ బాబాయ్. అమ్మా, అమ్మోరు తల్లి, ఎందుకమ్మా నా బిడ్డని ఇలా పరీక్షిస్తున్నావు? బాబాయ్ ప్లీజ్ బాబాయ్. సుందరి, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళాం.
నువ్వేం చేయాలనుకుంటున్నావో అవన్నీ చేయమ్మా. నీ మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది ధైర్యంగా చేసి చూపియమ్మా. ఈ బాబా ఎప్పుడు ఇక మీదట నీకు అడ్డురాడు. ఈ బాబా ఎప్పుడు నీ నీడలాగా నీ వెంటే ఉంటాడు. నీ మనసులో ఒక్కసారి తలుచుకుంటే చాలు, మరుక్షణమే ఈ బాబాయ్ నీ ముందుంటాడు. క్షేమంగా వెళ్ళిరా. సౌభాగ్యవతిగా ఉండమ్మా. నువ్వు బాగుండాలి. చాలా థ్యాంక్స్ బాబాయ్. మావయ్య, నన్ను ఆశీర్వదించండి. సుందరి అత్తయ్య, లేమ్మా లే. ఎడవకమ్మా, ఎడవకో. నే